ప్రారంభంలోనే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్కబోతతో విలవిల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఈ నెల 5 తర్వాత చల్లబడబోతోంది వాతావరణం. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వర్షాలు కురుస్తాయంతే. ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. 8వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీలోనూ ఇలాంటి వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 3వ తారీఖు నుంచి అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 5వ తారీఖు వరకు చూసుకుంటే కనుక వడగాల్పులు ఉన్నాయి. దీర్ఘకాల వడగాల్పులు ఉన్నాయి. ఆ తర్వాత అంటే 5వ తారీఖు ఉదయం 8:30 నుంచి 6వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా దీర్ఘకాల వడగాల్పులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అలాగే వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక 6వ తారీఖు ఉదయం 8:30 నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక వడగాల్పుల ప్రభావం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంటూ చెబుతూనే ఇక్కడ కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నట్టు అంటే 5వ తారీఖు నుంచి 6వ తారీఖు ఉదయం వరకు కనుక ఆరెంజ్ అలర్ట్ వడగాల్పులకి సంబంధించి ఉంటే కనుక 6వ తారీఖు ఉదయం 8:30 నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వడగాల్పులకు సంబంధించి ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వడగాల్పులకు సంబంధించి 6వ తారీఖు వరకు ఉన్నదని చెప్పుకోవాలి. అయితే 6వ తారీఖు ఉదయం 8:30 నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ చాలా డిఫరెంట్గా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇదే ఎల్లో అలర్ట్ని వడగాల్పులకు సంబంధించి ఇస్తే ఇదే ఎల్లో అలర్ట్ని ఇటు వర్షాలకు సంబంధించి కూడా ఇచ్చిన పరిస్థితి. ఒక్కసారి ఆ రిపోర్ట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ వడగాల్పులకు సంబంధించి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏ జిల్లాల కంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది ఎల్లో అలర్ట్గా. ఇక దాంతోపాటు 7వ తారీఖు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు అంటే 8వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. 7వ తారీఖు ఉదయం 8:30 నుంచి 8వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే వాతావరణం కాస్త చల్లగా మారే అవకాశం కనిపిస్తోంది. వర్షం పడినా పడకపోయినా కాస్త వాతావరణం చల్లగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగాల్పులు అనేది ఇక్కడ హెచ్చరిక లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏ జిల్లాల కంటే తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇదే ఎల్లో అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఆ రిపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ ఇటు
నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంకి సంబంధించి లైట్ ట్రైన్ ఆర్ థండర్ షవర్స్ లైక్లీ ఎట్ 1 or 2 ప్లేసెస్ అంటే 1 లేదా 2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎప్పటి నుంచి అంటే కనుక 3వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి కొన్ని చోట్ల ఇదే రిపోర్ట్ మనకి దాదాపుగా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఒక 4-5 రోజుల వరకు ఇన్ఫ్యాక్ట్ ఒక వారం రోజుల వరకు కూడా. అయితే ఇక్కడ హీట్ వేవ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ 30 to 40 km/h అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటే కూడా కొన్ని చోట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఇక సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి వాతావరణం పొడిగా ఉంటుందంటే నేను చెప్పుకొచ్చింది. హీట్ వేవ్కి సంబంధించి కొన్ని చోట్ల అంటే వడగాల్పులు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే ఇక రాయలసీమ విషయానికి వస్తే కనుక 1 లేదా 2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే వెదర్ వార్నింగ్ ఇచ్చింది. హెచ్చరిక ఏమిచ్చిందంటే కనుక వడగాల్పులు కొన్ని చోట్ల వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే కాస్త వేడి వాతావరణం మరికొన్ని చోట్ల ఉండే అవకాశం ఉందంటే చెప్పుకొస్తుంది. ఎట్ ద సేమ్ టైం థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్ 30 to 40 km/h లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 km/h గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా అంటే ఒక మబ్బు పడితే ఎటువంటి ఆనందం ఉంటుందో ఎండ కాచినప్పుడు అటువంటి కబురు ఇచ్చిందనే చెప్పుకోవాలి భారత వాతావరణ శాఖ. ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉక్కబోతతో అల్లాడిపోతున్న ప్రజలకు సంబంధించి ఇది చల్లటి చినుకును అందించిన కబురు అని చెప్పుకోవాలి. చల్లటి చినుకు లాంటి వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత పెద్ద వర్షం పడినా సరే ముఖ్యంగా ఎండలు బాగా వీచినప్పుడు ఒక చినుకు పడితే ఎంతటి హాయిగా ఉంటుందో అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఒక తీయటి కబురు కాదు, ఒక చిరుజలు లాంటి చినుకు లాంటి వార్త అందించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆశల మీద ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడాలి, ఎందుకంటే ఇంతటి ఉక్కబోత దాదాపు 40, 44, 45, 46 డిగ్రీల సెల్సియస్ దాటేస్తోంది. ఏసీలో తప్ప ఇంటి బయట అడుగు పెట్టలేము అన్నంత పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే కనుక ఇక అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతోంది. ముఖ్యంగా 12 నుంచి 2, 3 గంటల వరకు ఆ ప్రాంతంలో చూసుకుంటే కనుక అడుగు బయట పెట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద ఆమ్లెట్ వేసుకోవచ్చేమో అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్కి సంబంధించి భారత వాతావరణ శాఖ పర్వాలేదు ఇంకా కాస్త కామ్ డౌన్ అవుతుంది వాతావరణం అంటూనే చెబుతూనే, ఎందుకంటే గత 2 వారాల క్రితం చూసాం కాస్త ఇటువంటి మనకి సిచ్యువేషన్ కనిపించింది. అంటే ఈ వాతావరణం చల్లబడడం అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకా ఏంటి అనేది పూర్తి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే వాతావరణ శాఖ అని చెప్పుకొచ్చింది ఏమని ముందుగా ఋతుపవనాలు కాస్త వేగంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే లానినో ఎఫెక్ట్ కూడా ఉంది అంటూ కూడా, అంటే లానినో ఎఫెక్ట్ మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు దుబాయ్ కావచ్చు, అటు కెన్యా కావచ్చు, ఇటు